పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే మాత్రం హరిహర వీరమల్లు సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందని చెప్పి చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అండ్ లేటెస్ట్గా వచ్చిన న్యూస్ ప్రకారం చూస్తే మాత్రం ఆ సినిమా షూటింగ్ అయితే పూర్తిగా అయిపోయిందనమాట. జస్ట్ కొంచెం విఎఫ్ఎక్స్ పార్ట్ మాత్రం రిమైనింగ్ వర్క్ అయితే ఉందంట. సో అది కూడా త్వరగా ఫినిష్ చేసి మూవీని అయితే వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి మూవీ టీం అయితే ప్లాన్ చేస్తున్నారు అనమాట. బట్ ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఏ డేట్న వస్తుందని చెప్పి చాలామంది అయితే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. కొద్ది రోజుల ముందు వరకు ఏంటంటే మే 30వ తేదీన ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారని కూడా ఒక న్యూస్ అయితే వచ్చిందనమాట. ఈ న్యూస్ ఆడియన్స్కి కొంచెం హ్యాపీ చేసినా కానీ అటు విజయ్ దేవరకొండ గారికి మాత్రం కొంచెం బాధ కలిగించుంటుంది. ఎందుకంటే ఆయన సినిమా కూడా అదే రోజున రాబోతుంది కాబట్టి, కింగ్డమ్ మూవీ. ఆ సినిమా పైన ఆయనకి చాలా హోప్ ఉందనమాట. ఖచ్చితంగా ఆ సినిమాతో మంచి కంబ్యాక్ కొట్టాలని చెప్పి ఆయన కూడా గట్టిగా భావిస్తున్నారు. బట్ ఇప్పుడు వస్తున్న న్యూస్ ప్రకారం చూస్తూ ఉంటే హరిహర వీరమల్లు సినిమా జూన్కి వెళ్ళే ఛాన్స్ అయితే ఉందంట. బుక్ మై షోలో హరిహర వీరమల్లు గురించి ఒక న్యూస్ అయితే వచ్చిందన్నమాట. ఏంటంటే హరిహర వీరమల్లు సినిమా జూన్ 12వ తేదీన రిలీజ్ కాబోతున్నట్టుగా వాళ్ళైతే టీజ్ చేస్తున్నారు. మేబీ జూన్ 12వ తేదీన అయితే ఈ సినిమా రిలీజ్ అవ్వచ్చు అని చెప్పి జస్ట్ టీజ్ అయితే చేస్తున్నారనమాట. అయితే నాకేమనిపిస్తుంది అంటే మేబీ జూన్ 12వ తేదీన ఆ సినిమా రావచ్చు అని నేను కూడా అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటికీ చాలా డిలేలు అవుతున్నాయి కాబట్టి, సో జూన్ మంత్లో వస్తేనే కొంచెం సేఫ్గానే మూవీ పైన కలెక్షన్స్ కానీ బాగా రావచ్చు అని నేను అనుకుంటున్నాను. ఆ తర్వాత జూలైలో కావచ్చు, ఆగస్టులో కావచ్చు పెద్ద సినిమాలు ఉన్నాయి కాబట్టి కొంచెం కలెక్షన్స్ పైన ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది. కాబట్టి మేబీ జూన్ మంత్లోనే సినిమా ఎట్టి పరిస్థితుల్లో అయితే రిలీజ్ అవుతుంది అనమాట. సో ఫైనల్గా మనమైతే పవన్ కళ్యాణ్ గారిని స్క్రీన్ పైన చూడబోతున్నాం. చాలా సంవత్సరాల తర్వాత అయితే మాత్రం ఆయన స్క్రీన్ పైన అయితే కనిపించబోతున్నారు అనమాట. సో చూద్దాం మరి అఫీషియల్గా ఏ డేట్న రిలీజ్ చేస్తారు ఏంటి అనేది. అయితే మీరేమనుకుంటున్నారు, ఈ మూవీ జూన్ 12వ తేదీన రిలీజ్ అవుతుందని మీరు అనుకుంటున్నారా? సో కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో వస్తే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్తో నేను మీ ముందుకు వచ్చేస్తాను.